గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సౌర వ్యవస్థ గురించి తెలుసుకుందాం. సౌర వ్యవస్థ అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిందే. చాలా సింపుల్గా ఉండే సబ్జెక్ట్, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సౌర వ్యవస్థ అంటే ఏంటి అని ఒక్క మాటలో చెప్తే, సూర్యుడిని కేంద్రంగా తీసుకొని దాని చుట్టూ తిరిగే గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశలకాలు, ధూమకేతువులు కలిసి ఉన్న వ్యవస్థనే సౌర వ్యవస్థ అంటారు. సౌర వ్యవస్థ అంటే ఏంటి అంటే, సూర్యుడి కేంద్రంగా తీసుకొని దాని చుట్టూ తిరిగే గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశలకాలు, ధూమకేతులు కలిసి సౌర వ్యవస్థ అంటాం. అయితే ఈ సౌర వ్యవస్థ గురించి కోపర్నికస్ అనే ఆయన ఏమన్నాడు అంటే, పోలాండ్కి చెందిన ఈయన విశ్వానికి కేంద్రం సూర్యుడని తన సూర్యకేంద్ర సిద్ధాంతంలో పేర్కొన్నాడు. క్రీస్తు శకం 1543 సంవత్సరంలో కోపర్నికస్ అనే ఆయన విశ్వానికి కేంద్రం సూర్యుడని తన సూర్యకేంద్ర సిద్ధాంతంలో పేర్కొనడం జరిగింది. అంతకంటే ముందు మనకు ఆల్రెడీ తెలుసు, నేను గత వీడియోలో చెప్పాను, టాలామీ భూకేంద్ర సిద్ధాంతం అని చెప్పాను. అంటే విశ్వానికి మూల భూమి అని, భూమి చుట్టూ విశ్వం తిరుగుతుందని ఆయన తెలియజేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ అండి, వీటి మీద బిట్స్ పడుతున్న ఏరియాలు ఇవి. సో కోపర్నికస్ ఏ సిద్ధాంతం అంటే సూర్యకేంద్ర సిద్ధాంతం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లోనే మీకు అర్థమవుతుంది. అక్కడ సూర్యుడు ఉన్నాడు, ఆయన చుట్టూ, సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో గ్రహాలు ఉన్నాయి. అక్కడక్కడ గ్రహశల్కాలు ఉన్నట్లు, తర్వాత ధూమకేతువులు ఉన్నట్లు మీరు ఆ ఇమేజ్ని మంచిగా అబ్జర్వ్ చేస్తే నీట్గా అర్థమవుతుంది. ఓకే, ఈ ఇమేజ్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సూర్యుడి వయసు 5 బిలియన్ల సంవత్సరాలు. సూర్యుడి సుమారు వయసు 5 బిలియన్ల సంవత్సరాలు. అదేంటి అడగలేండి, గుర్తుపెట్టుకోండి, సూర్యుడి వయసు సుమారు 5 బిలియన్ల సంవత్సరాలు. నెక్స్ట్ సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడిలో 71% హైడ్రోజన్, 26.5% హీలియం, 2.5 ఇనుము, సిలికాన్, కార్బన్ మరియు ఆక్సిజన్ లాంటి పదార్థాలు కలవు. సూర్యుడు మండుచున్న వాయుగోళము. సూర్యుడు ఒక నక్షత్రం అని గుర్తుపెట్టుకోండి. సూర్యుడు మండుచున్న వాయుగోళం. సూర్యుడిలో అత్యధికంగా ఉన్నది హైడ్రోజన్, తర్వాత హీలియం, అందుకే మండుచున్న వాయుగోళం. అత్యధికంగా ఉన్నవి ఏంటి? ఒక ఆర్డర్లు ఇవ్వండి అంటే అప్పుడు హైడ్రోజన్, హీలియం అలా ఉండాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, సూర్యుడు ఒక నక్షత్రం, మండుచున్న వాయుగోళం. సూర్యుడిలో ఉన్న వాయువులు హైడ్రోజన్, హీలియం, ఇనుము, సిలికాన్, కార్బన్, ఆక్సిజన్. నెక్స్ట్ సూర్యుడిలో పొరలు చూసుకున్నట్లయితే సూర్యుడు ప్రధానంగా 2 భాగాలుగా చెప్పచ్చు. సూర్యుడిని ప్రధానంగా 2 భాగాలుగా చెప్పచ్చు. అంతర పొరలు, బాహ్య పొరలు. అంతర పొరలు, బాహ్య పొరలు. మనం భూగోళానికి సంబంధించి చూసినప్పుడు కూడా భూపొరలు చూసుకుంటాం అనమాట. అక్కడ ఇక్కడ సూర్యుడు ఇంపార్టెంట్ అంటే అవి ఇంపార్టెంటే, ఇవి ఇంపార్టెంటే. సూర్యుడు ప్రధానంగా 2 భాగాలు, అంతర పొరలు, బాహ్య పొరలు. సూర్యుడి పొరలు ఇక్కడ చూడండి, ప్రధానంగా 2 భాగాలు, అంతర పొరలు మళ్ళీ పడింది ఇది చూడండి. నెక్స్ట్ చూడండి, అంతర పొరలు. ఏంటి ఆ అంతర పొరలు అంటే? కోర్. అంతర పొరలో మొదటిది కోర్, అంటే సూర్యుడి యొక్క మధ్య భాగము. తర్వాత ఇమేజెస్లో వస్తుంది. కోర్ అంటే గుర్తుపెట్టుకోండి, సూర్యుడి యొక్క మధ్య భాగం. ఇక్కడ ఉష్ణోగ్రత 15 మిలియన్స్ డిగ్రీస్ ఉంటుంది. 15 మిలియన్స్. తర్వాత ఇక్కడే న్యూక్లియన్ ఫ్యూజన్ జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూక్లియన్ ఫ్యూజన్ ఎక్కడ జరుగుతుంది అంటే కోర్ భాగంలో జరుగుతుంది. అంటే హైడ్రోజన్ హీలియంగా మారుతుంది. సూర్యుడి శక్తి ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. ఓకేనా, సూర్యుడి శక్తి ఇక్కడే ఉత్పత్తి జరుగుతుంది.